హలో అండి. మరొక మంచి ఫ్రంట్ నెక్ డిజైన్‌తో అయితే వచ్చేసాను. పైన షోల్డర్ దగ్గరేమో పాతకు 2, కింద డీప్ వచ్చేసి 7 లేదా 6.5 ఇంచ్ వరకు పెట్టుకుని అండ్ కింద విడ్త్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే పెట్టాను. నేను ఏ విధంగా అయితే పెట్టానో అదే విధంగా మార్కింగ్ చేసేసి కటింగ్ అయితే చేసేసేయండి. మీకు ఇంకా డీటెయిల్డ్‌గా కావాలి ఇదే నెక్ అంటే మాత్రం నేను ఆల్రెడీ షార్ట్‌లో అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి. ఓకేనండి. ఇది ఫ్రంట్ కట్ వర్క్ చూపించడం కోసం మాత్రమే నేను ఈ ఫ్రంట్ నెక్ అనేది చూపిస్తున్నానండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో మొత్తం అదే విధంగా కటింగ్ చేసేసి మొత్తం బకరం మొత్తాన్ని లైనింగ్‌కి జాయిన్ చేసి అండ్ తర్వాత మెయిన్ క్లాత్ కూడా జాయిన్ చేసేసి మొత్తం తిప్పేసేయండి. ఓకేనండి. తిప్పేసి ఎడ్జ్ కుట్టు మొత్తం వేసేసేయండి. మొత్తం ప్రిన్సెస్ కట్ మొత్తాన్ని జాయింట్ అయితే చేసేసేయండి. ఆల్రెడీ కట్ చేసుకున్న ప్రిన్సెస్ కట్‌ని జాయింట్ చేసేసి డబుల్ స్టిచ్ అయితే వేసేసేయండి. డబుల్ స్టిచ్ వేసేసిన తర్వాత ఒక్కసారి ఇప్పుడు క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. బకరాన్ని అయితే తీసుకోండి. బకరం తీసుకొని ఇప్పుడు ఏ విధంగా అయితే నేను మార్కింగ్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా మార్కింగ్ అయితే వేయండి. మార్కింగ్ వేసేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ డార్క్‌గా వేయండి. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ రెండిటి వైపు కూడా వేస్తున్నాను. వేసేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు పైన షోల్డర్ కోసం అని పెట్టేయండి. అండ్ మరొక హాఫ్ ఇంచ్ వరకు నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో ఆల్రెడీ అదే విధంగా మరొక హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ అయితే చేసేసేయండి. మార్కింగ్ చేసేసిన తర్వాత పెద్దగా వీళ్ళు కట్ వర్క్ అనేది పెద్దది పెట్టొద్దన్నారండి. చిన్న చిన్నవి పెట్టమన్నారు. అందుకని నేను 5 రూపీస్ కాయిన్‌తోనే కట్ వర్క్ నేను పెడుతున్నాను. ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నా అదే విధంగా కటింగ్ అయితే చేయండి. కటింగ్ చేసేసిన తర్వాత అయితే నేను ఒక మిస్టేక్ చేశానండి అన్నాను కదా ఆల్రెడీ నేను థంబ్‌నెయిల్‌లో పెట్టాను కదా ఆ మిస్టేక్ ఏంటనేది ఇప్పుడే చూపిస్తాను ఒకసారి చూసేసేయండి. ఏం చేస్తారంటే మెయిన్ క్లాత్‌ని లైనింగ్‌ని తీసుకోండి. ఇప్పుడు నేను ఏం పెట్టాను ఫస్ట్ కింద లైనింగ్ వేశాను. పైన మెయిన్ క్లాత్ వేశాను. దానికంటే పైన బక్రమ్ అయితే వేశాను. సేమ్ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు కూడా లైనింగ్ వేసేసి మెయిన్ క్లాత్ వేసి బక్రాన్ని అయితే వేసి ముందు జాయిన్ చేయండి. అయితే రివర్స్ తిప్పేటప్పుడు ఏం చేస్తారంటే ఓల్డ్ లైనింగ్‌ని మాత్రమే బక్రమ్ మీదకి తీసుకురండి. నేనేం చేశానంటే మెయిన్ క్లాత్ కూడా తిప్పేసాననమాట. అలా తిప్పేయటం వల్ల ఇక్కడ ఏమైందంటే బక్రం అనేది బయటికి కనిపిస్తుంది. నేను చెప్పేది మీకు క్లియర్‌గా అర్థమైంది కదా! సరేనండి. అండ్ కట్ వర్క్స్ అన్నీ అడ్జస్ట్ అయితే చేసేసేయండి. అడ్జస్ట్ చేసేసి పైన ఎడ్జ్ కుట్టు వేసుకొని వచ్చేయండి. వేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ వల్ల ఇక్కడ బకరం అనేది ఇదిగోండి కనిపించేస్తుంది. కనిపించకుండా ఉండడం కోసం నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. ఫాలో అయిపోయిన తర్వాత జాయిన్ చేద్దాము అని చూస్తే బకరం అనేది బయటికి కనిపించేస్తుంది. అదిగోండి. ఒకసారి బకరం బయటకి కనిపించడం వల్ల ఏం చేశానంటే 2 లైనింగ్ క్లాత్‌లు తీసుకొని సేమ్ ఆ కట్ వర్క్ షేప్ అనేది మార్కింగ్ చేసి మళ్ళీ ఆ రెండిటిని కట్ వర్క్ షేప్‌లో అయితే జాయిన్ చేసేసాను. సో ఇలాంటివి మిస్టేక్ ఏది మీరు చేయకుండా ఉండడం కోసం మీకు క్లియర్‌గా అయితే నేను చెప్తున్నాను ఎలా తిప్పాలి అనేది. సరేనండి. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు చూడండి. ఇదిగోండి లైనింగ్‌ని మొత్తాన్ని జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు దాన్ని మెయిన్ క్లాత్‌కి ఫ్రంట్ పార్ట్‌కి అయితే జాయిన్ చేస్తున్నాను. నేను ఏ విధంగా అయితే జాయిన్ చేస్తున్నానో అదే విధంగా జాయింట్ అయితే చేయండి. వీడియో అనేది ఎండింగ్‌కి వస్తుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాను. ఇప్పటి వరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చెప్పే విధానం నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.